అది గ్రామాలకు రావట్లేదు. కాబట్టి ఇవి ముఖ్యమైన డిమాండ్. తర్వాత ఇప్పుడు గ్రామ సభలు ఎట్లా ప్రభుత్వం నిర్వహిస్తుంది, కానీ మేము ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకుపోయేది ఏంటంటే, ఏ గ్రామాల్లో అయితే ఇల్లు లేని పేదలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళను అర్హులను గుర్తించి వాళ్ళందరికీ వచ్చేటట్టు ప్రభుత్వం చూడాలి. ఊరికి 10-15 వచ్చేటట్టు చూస్తే మళ్ళీ గ్రామాలలో గొడవలు అవుతున్నాయి. అది ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాదు. కాబట్టి లేని వాళ్ళందరికీ వచ్చేటట్టు మీరు మా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు మన ధర్నాను కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ చిల్పూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ మండలంలో నెలకొన్న అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మండలంలో పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి గ్రామాల్లో సమస్యలు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి పార్టీగా తెలుసుకొని పార్టీ దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ వినతిపత్రంలో పేర్కొన్న ముఖ్యమైనటువంటి అంశాలు, ఈ మండలంలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. ఆ అన్యక్రాంతంగా అవుతున్నటువంటి భూములను ప్రభుత్వం గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఆ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని, సాగుకు ఉపయోగపడే భూములను భూమి లేని పేదలకు సాగుకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అనేక మందికి 2 లక్షలు రుణమాఫీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతాంగం మొత్తం రుణాలు మాఫీ చేస్తాం అన్నారు. ఇప్పటికీ రుణమాఫీ కానటువంటి రైతులు అనేక మంది ఈ మండలంలో ఉన్నారు. వారి రుణమాఫీ మొత్తం కూడా 2 లక్షల రుణమాఫీ మొత్తం కూడా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మండలం చుట్టూ ప్రధానంగా చిలుపూరు మండలాన్ని చేసిన తర్వాత మండల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం, సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల పట్ల నిర్లక్ష్యమైనటువంటి వైఖరితోటి ఉంది. ఈ మండల అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం అంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్లే తహసీల్దార్ కార్యాలయం ఉంది. సొంత బిల్డింగ్లో ఈ మండలం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క కార్యాలయం కూడా సొంత భవనం ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ సొంత భవనాలుగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మండలానికి రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నా కూడా రైతాంగానికి సాగునీరు మాత్రం అందడం లేదు. కాబట్టి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఎందుకు నీళ్ళు అందించట్లేదు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మల్లన్నగండి ద్వారా కానీ లేకపోతే గౌరవేలి రిజర్వాయర్ సంబంధించిన పనులు పూర్తి చేసి కానీ ఈ మండలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే పద్ధతిలో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి